అఫీషియల్గా ఈ రోజు నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి విఘ్నేశ్వర బియ్యం అది కడతామన్నమాట. సో అందుకు అని చెప్పి మేము మార్నింగే లేచి, అండ్ ఇట్స్ టైం ఎంత అవుతుంది, టైం అరౌండ్ 6 అవుతుంది, కొట్లే 6 అవుతుంది. నేనైతే ఈరోజు మా అత్తయ్య వాళ్ళు వేరే చెన్నై వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళకి ప్యాకింగ్ అది ఇచ్చేసి నేను ఇప్పుడు వచ్చాను అనమాట. సో ఎంత బిజీగా ఉందో ఈరోజు, అందుకే నాకు కళ్ళవి అలా ఉన్నాయి చాలా నీరసంగా. బట్ అఫ్ కోర్స్ పెళ్ళి అంటే ఈ హడావిడి రష్ ఇదంతా ఉంటుంది, అది మనం తప్పదు చేయాలి. అండ్ బిగ్ సిస్టర్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోస్లో నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్ టు ఆ ఛానల్. మన ఛానల్ ఇప్పుడే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక పక్క మా పెళ్లి కూతురు రెడీ అవుతుంటే ఒక పక్క మేమైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఈ బ్యానర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, బికాజ్ నెక్స్ట్ అన్ని ట్రెడిషనల్ బ్యానర్సే ఉంటాయి. అరిటాక్ బ్యానర్ ఇవన్నీ కామన్ అయిపోతాయి అని చెప్పి మేమైతే ఈ బ్యానర్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇదైతే మాకు చాలా నచ్చింది. అండ్ అవుట్పుట్ కూడా ఎలా ఉన్నదో మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇంట్లో మా అక్క మేమే సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్స్కి ఇవ్వాలంటే మినిమంలో 20,000 నుంచి అడుగుతుందన్నమాట. సో మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉన్నప్పుడు, మనకి కొంచెం డెకరేషన్ మీద టచ్ ఉన్నప్పుడు మనమే చేసుకోవడం బెస్ట్ అని చెప్పి అక్క, నేను అండ్ అక్క వాళ్ళ ఫ్రెండ్ అక్క వచ్చారు, అండ్ ఇంకొక అక్క ఉంటారు. అక్క మేము ముగ్గురం కలిపి డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తామంట. సో ఈ లోపల మా ఇంట్లో వాళ్ళందరూ మిల్క్ వెళ్ళి కావాల్సిన పూజా సామాన్లు అన్నీ తెచ్చుకున్నారు. టైంకి పసుపు కొనాలి కాబట్టి అవన్నీ కొన్నారు. సో ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంట్లో అందరూ ఒకేసారి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఈ మెయిన్లీ ఆ పసుపు దంచే ఈవెంట్కి ఓన్లీ అమ్మాయిలే ఉంటారు, అదే ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి ఆడవాళ్ళందరూ ఒకేసారి ఫ్రెష్ అయిపోయాం. అండ్ ఈ వీడియోలో కాసేపు అయ్యాక మా పెద్దదిన అయితే జాయిన్ అవుతుంది. తను ఈ పెళ్ళిలో ఎంత బిజీ అంటే చాలా బిజీగా ఉంది, బికాజ్ అప్పటికి మా చిన్నన్న వాళ్ళు వేరే దగ్గర ఉండడం వల్ల, అవైలబుల్గా మా మమ్మీ వాళ్ళకి మా పెద్దదినే ఉండడం వల్ల సో అన్ని వర్క్స్ తనకి ఆల్మోస్ట్ పడేవి. అండ్ ఇంకా నేను వెళ్ళాక మేమిద్దరం ఫుల్ ప్రతి షాపింగ్కి మేమే వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో ఇక్కడైతే మమ్మీ దీపం పెడుతున్నారు. అండ్ ఇది హిందూ క్రిస్టియన్ వెడ్డింగ్ వల్ల ప్రతిది దీపం పెట్టడం అదంతా మమ్మీ నేనే చేసామన్నమాట. సో ఫస్ట్ పెద్దమ్మ, మమ్మీ అండ్ నేను దీపం పెట్టేశాక ఇక్కడైతే కొంచెం పసుపు అయితే దంచుతున్నాం అన్నమాట. ఏదో ఆన్వాయితీకి దంచాలి కాబట్టి దంచుతున్నా. అండ్ మా పిల్లలు చేసిన ఫన్ అంతా కాదు, అసలు మమ్మల్ని దంచడానికే టైం ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే మమ్మల్ని పక్కకు తోసి వాళ్ళే దంచుతామని వాళ్ళు. ఇక్కడైతే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే మా హోల్ కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసారండి మా చిన్న మా కోమ్య, మా రుత్విక అండ్ మా సహస్రామి కలిసినాయి కదా మా పిల్లలు వీళ్ళందరూ. మా కోమ్య అయితే మా అక్క వాళ్ళ కూతురు, అండ్ రుత్విక రెడ్ డ్రెస్లో ఉంది కదా, తనైతే మా అన్నయ్య వాళ్ళ కూతురు. అండ్ ఇక్కడైతే మా చెల్లి తాంబూలం ఇస్తుంది అనమాట. ఫస్ట్ మా మమ్మీకి ఇచ్చింది, మా పెద్దమ్మకి, అండ్ నెక్స్ట్ ఇంక ఫాలో అయ్యి వీధిలో వాళ్ళందరూ వస్తారు కదా, మేమైతే కొంతమందిని పిలిచామన్నమాట. వాళ్ళందరి చేత తాంబూలం ఇప్పించేసాము. అండ్ మా చెల్లి ఆ రోజు ఎంత బాగుందో, నాకు ఆ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే ఎందుకో చాలా చాలా ఇష్టం. నా పెళ్ళి టైంలో ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడు ఆ కలర్ కాంబినేషన్ దొరకలేదు. ఇప్పుడైతే తన మ్యారేజ్లో అయితే ఫుల్గా దొరికేసింది కాబట్టి తనైతే మంచిగా ఈ శారీలో అయితే నాకు బాగా అనిపించేసింది. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే మా ఫంక్షన్స్లో ఏంటంటే మాకు ఎన్ని వర్క్స్ ఉన్నాయి, ఎన్ని ఇది ఉన్నాయి, బట్ మెయిన్ మేమందరం కలిసామంటే ఫుల్ ఫన్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఫుల్గా చిల్ అవుతాం అన్నమాట. అందరూ అదే అంటారు, మీరు ఏదైనా అవనియండి ఫొటోస్కి మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, అంతే కదా. మనకి మెమొరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మ్యారేజ్ అది చేసుకుంటాం, హడావుడిగా అంతా అయిపోతుంది. తర్వాత ఒక 5-6 years తర్వాత చూసుకుంటే ఈ వీడియోస్ అండ్ ఫొటోసే కదా మెమరబుల్. సో మేమైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే మేము ఫొటోస్ అండ్ వీడియోస్కి ఇస్తాం, బికాస్ ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడైతే మా పిల్లలు ఫుల్ దంచేస్తున్నారు. నేను మమ్మీకి చెప్తున్నాను, అమ్మ నువ్వు మిల్క్ ఇవ్వక్కర్లేదు, మీ మనవాళ్ళు మనవరాళ్ళే ఫుల్ దంచేస్తారు అని. అండ్ ఇక్కడైతే కూర్చొని మేమందరం అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏం చేయాలి, ఇంకా ఈవెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బికాస్ మా చెల్లి పెళ్ళి
మేము ఇది అయ్యి చాలా రోజులు అయింది అనుకోండి. జనవరిలో పెళ్ళి అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో జనవరి 30th మేము పసుపు దంచితే జనవరి 17th ఎంగేజ్మెంట్ అండ్ జనవరి 13th మ్యారేజ్ మాట. సో 13th జాన్ 30 నుంచి ఫిబ్రవరి 13th వరకు మాకు ఎంత బిజీ షెడ్యూల్ అంటే, ఒక పక్క కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి, ఒక పక్క ఫోటోషూట్, ఇవన్నీ అవుతూనే ఉండాలి. ఎందుకంటే బిఫోర్ 7th మేము అన్నీ ర్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే 7th ఎంగేజ్మెంట్ కాబట్టి. సో అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ అప్కమింగ్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అందరం ఒకే ప్యాటర్న్లో రెడీ అయ్యే వాళ్ళం. అంటే ఈరోజు ఒక్క వర్క్ శారీ అంటే వర్క్ శారీ అందరం, ఈరోజు గద్వాల్ శారీ అంటే గద్వాల్ శారీ, కంచి శారీ అంటే కంచి శారీ, అలా చాలా డిస్కషన్స్ అన్నీ పెట్టుకొని మాట్లాడుకున్నమాట. ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసారని చెప్పి మా చిట్టరి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఇంకా మా ఆయన వచ్చారు కాబట్టి అందరినీ పక్కకు తోసి మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. బికాజ్ మా ఇంటికి పెద్ద అల్లుడు కదా మా ఆయన, అండ్ మా ఆయన, నేను అండ్ నా చిట్టలి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాక నేను మా చెల్లి కొన్ని రీల్స్ చేసామన్నమాట. అండ్ ఈ రీల్స్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఒకవేళ మీరు చూడకపోయింటే తప్పకుండా చూసేయండి. సో ఒక్క దగ్గర ఫ్యామిలీ అంతా చేరాక, లైక్ మ్యారేజ్ అంటే ఏంటంటే అందరం కలుపుకొని చేస్తేనే మ్యారేజ్ మాట. మా డాడీ అయితే మా ఇన్విటేషన్ కార్డ్స్లో, నేను ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్స్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది, బంధుమిత్రులు అని వేసి జస్ట్ వదిలేస్తున్నారు. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ వీళ్ళ నేమ్ వేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ నేమ్ వేస్తే వీళ్ళు ఫీల్ అవుతారు అనే రీజన్తోనో, లేకపోతే అందరి నేమ్స్ ఎందుకు వేయడం అనే రీజన్తోనో నాకు తెలీదు. బట్ మా డాడీ అయితే మా చెల్లి మ్యారేజ్ కార్డులో, అదే నా మ్యారేజ్ కార్డులో అయితే మా పెద్దనాన్న వాళ్ళు, మా డాడీ మా తాతయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకులు, ఇలా అందరి నేమ్స్ వేయించారు. అండ్ మా పెళ్ళిలో, మా చెల్లి పెళ్ళిలో అయితే మా హస్బెండ్ నేమ్, మా అన్నయ్యల నేమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ మా చింతాత, మా పెత్తాత వాళ్ళ పిల్లలు. సో మా డాడీకి ఏంటంటే ఫ్యామిలీ అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వాలి, ప్రతి విషయంలో ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ప్రతి దాంట్లో మనం అందరినీ కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మా డాడీ ఒపీనియన్. అండ్ ఇక్కడైతే అంతా మాట్లాడేసుకున్నాక ఈవినింగ్ మళ్ళీ కార్డ్స్ అన్నీ వచ్చాయి, మేము పసుపులు పెట్టేసి ఇంకా అమ్మ వాళ్ళందరికీ పసుపు కుంకాలు, చీరలు అవి చూపించి మంచిగా వాళ్ళని కూడా ఆహ్వానించాలి అని చెప్పి నేను, మా వదిన, మా చిన్నొదిన ముగ్గురం కలిసి ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి శివాలయం ఇవన్నీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టేశాక మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న 7 గుళ్ళకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే 7 గ్రామదేవతలు ఉంటారు. మా గ్రామదేవతల మాట ఇల్లు పైడితల్లమ్మ, సింగపూరమ్మ, పైడదేశమ్మ, ఇలా 7 అమ్మవార్లు ఉంటారు. ఆ అమ్మవార్లందరికీ పసుపు కుంకాలు పెట్టేసి మెయిన్ మా ఇంటి వెళ్ళిపోయిన అమ్మవారికి అయితే చీరది పెట్టామన్నమాట. మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, బికాస్ యాజ్ అ పెద్దక్క వదినగా మా వదిన వాళ్ళు మేము ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడైతే ఒడ్డు పోలమ్మ, ఇలాగ అందరూ ఉంటారు అన్నమాట. అందరు దేవతలు ఒకేసారి మేమైతే పసుపు కుంకాలు ఇచ్చేసుకుంటాం. ఇదే కాదు, మా ఊర్లో ఎవరు ఏ ఈవెంట్ చేసినా, ఏ పండగ చేసినా, షాప్ ఓపెనింగ్ అయినా, పెళ్ళిళ్ళ, ఇలా అమ్మవాళ్ళకి పసుపు కుంకాలు అయితే ఇస్తారన్నమాట. సో ఇప్పుడు మా చెల్లి పెళ్ళి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకొని మా చెల్లి పెళ్ళి బాగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు కానీ ఏమీ లేకుండా అని చెప్పి అలానే మేము అనుకున్నట్టు పెళ్ళి అయితే చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. సో ఇక్కడైతే నెక్స్ట్ మా వదిన వాళ్ళు కూడా పసుపు కుంకాలు అయితే ఇచ్చేసుకున్నారు. సో మీకు ఇలాంటి ఆన్వాయితీలు ఉన్నాయా, మీరు ఎలా చేస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఆ ఈవెంట్లో మెయిన్ మా డాడీని అయితే మిస్ అయ్యాం, బికాజ్ మా డాడీకి ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట. సో వాళ్ళ తాతయ్య వచ్చిన వరకు వెయిట్ చేసి మా చిన్న అల్లుడు అయితే వాళ్ళ తాతయ్య వచ్చాక మొత్తం దంచడం అవి స్టార్ట్ చేశాడు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పిల్లలు మన ముందే పుట్టి పెరిగి ఇలాంటి మన ఈవెంట్స్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే మాకైతే ఎంత బాగా అనిపించిందో. నిన్నగాక మొన్న పుట్టిన నా కూతురు కూడా పెళ్ళిలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఆల్మోస్ట్ అందరు అమ్మవార్లకి మేమైతే పసుపు కుంకాలు ఇచ్చేసామన్నమాట. లాస్ట్ పైడితల్లమ్మ, మరిడి అమ్మకు అనుకుంటా, నాకు అంత ఎగ్జాక్ట్గా నేమ్స్ గుర్తులేవు ఆ రోజు. సో ఎందుకంటే నేను ఈ గుళ్ళకి అప్పుడప్పుడు ఎప్పుడో వెళ్ళేదాన్ని. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ ఒకేసారి మా వదిన హారతి అయితే ఇచ్చేసారన్నమాట. లాస్ట్ అమ్మవారికి ఇంకా మా వదిన పెడుతుంది. అండ్ సో పెళ్ళి ఎలా జరుగుతుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫోటోషూట్
పెళ్ళి అనగానే నెక్స్ట్ ఫోటోషూట్ కాబట్టి మా ఫోటోషూట్ ఎలా జరిగింది, అసలు ఎంత సింపుల్గా ప్లాన్ చేసుకున్నారా మా వదిన మా చెల్లి వాళ్ళు అనేది మీకు చూపించేస్తాను అనమాట. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అలాంటి వీడియోస్ ట్రై చేస్తాను. అండ్ నేనైతే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ ఇలా కొన్ని ఛాలెంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? సో మీకు ఒకవేళ ఇలాంటి ఛాలెంజెస్ ఇంట్రెస్ట్ అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఏ ఛాలెంజ్ చేయమంటారో నేను మా ఆయన ఆ ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నమాట. సో అంతే గాయ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరైతే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో లవ్ యూ గాయ్స్, టేక్ కేర్. అండ్ మర్చిపోయాను చెప్పడం, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు కొట్టుకుంటే మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో బై బై గాయ్స్, లవ్ యూ అండ్ ఇష్క్ యూ ఆల్. సో గైస్, వీడియో ఎండ్ వరకు చూసారా? చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో వీడియో అయితే ఎంత బాగా అనిపించింది అంటే నాకు భలే అనిపించింది. అండ్ ఇప్పుడే అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చాం కాబట్టి హ్యాండ్స్ అన్ని పసుపుగా ఉన్నాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.